రెండు పార్టీలు చెప్తా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ. మేము జాతీయ ఎజెండాతోటి ముందుకు వస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇక బురదలో వేసినట్టే అంటూ కూడా రెండు పార్టీలు చెప్తున్నాయి. ఎట్లయితుంది? రేపు నేను ఎంపీగా గెలిచిన తర్వాత ఈ రాష్ట్రం ఇష్యూస్ అంతా పార్లమెంట్లో గొంతెత్తా కదా నేను. ఒక సికింద్రాబాద్ అసెంబ్లీకో పార్లమెంట్కో పరిమితం కాదు కదా నేను. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే భారతదేశము అన్నిటికంటే అప్పర్ అనేది పార్లమెంటే. మా రాష్ట్రాన్ని కూడా గొంతెత్తా కదా నేను. మా రాష్ట్రం డెవలప్ కావాలి, కావాల్సిన నిధులు కేంద్రం ఇవ్వాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తాము. బురదలో వేసినందుకు ఎందుకు అవుతుంది అంటే వాళ్ళకి ఆ పరిజ్ఞానం అంత ఉందని అర్థమవుతుంది అనమాట. మాకు ఇంతకుముందు ఏమనుకుంటుంటే వాళ్ళకు బాగా జ్ఞానం ఉంది, తెలివి ఉందని అనుకుంటుంటే, మాకు ఓటేస్తే బురదలు వేసినట్టు అవుతుంది అంటే ఇక అది వాళ్ళ విఘ్నతకి వదిలేయాలి. ఎంత మెజార్టీ రాబోతుందంటే ఏం చెప్తారు సార్? ఇక అదంతా ఇప్పుడు చెప్పలేం కదా. ఫస్ట్ గెలిపోవటం లేదని డిపెండ్ అవుతాం. గెలవాలి, మా గోల్ ఏంది గెలవాలి. గెలుపు అనేది ఇంపార్టెంట్, మెజారిటీ ఏం కాదు. మీకు బహుశా తెలుసో తెలియదో 1994లో అనకాపల్లి నుంచి రామకృష్ణ అని చెప్పి ఎంపీగా గెలిచాడు. 9 ఓట్లతో గెలిచిండు ఆయన 94లో. 9 ఓట్స్ తోటి ఆయన ఎలక్ట్ అయ్యాడు పార్లమెంట్ మెంబర్గా. ఓడిపోయిన అతను 9 ఓట్స్ తోటి ఓడిపోయాడు. కానీ 9 ఓట్స్ తోటి ఎవరైతే గెలిచారో ఎంపీయే కదా, గెలిపే కదా, మెజారిటీ కాదు అది ఇంపార్టెంట్. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవుతున్నామా అవుతలేమా, పరిస్థితి బాగా ఇంకా డెవలప్ అయినాయి అనుకున్నాం అంటే భారీ మెజారిటీ రావచ్చు. లేదు ఎలక్షన్ టైట్ పోతుంది అది అంటే తక్కువ మెజారిటీ గెలిపేది మాత్రం గెలిచేది గ్యారంటీగా పార్లమెంట్ గెయిన్ చేసుకుంటున్నాం.